హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. నిప్పుల నదిని దాటి నయని గురువుగారు మానసాదేవి ఆలయం వద్దకు చేరుకోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. నయని పెట్టెలోని పేపర్లు తీసుకుంటుంది. నయనితో పాటు గురువుగారు కూడా మణికంఠ ప్రాంతానికి బయలుదేరుతారు. అందరూ నయనిని పంచకమని తీసుకురమ్మని చెప్తున్నారు. ఇక సుమన అయితే గురువుగారు తిరిగి రాకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం పంచకమని తీసుకురా అని అంటుంది. సుమన మాటలకు విక్రమ్ తిడతాడు. ఇక నయని విశాల్ దగ్గరికి వెళ్ళి నీ కుడి చేయి నా చేతిలో పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పమని అంటుంది. విశాల్ చేయి లేపలేకపోతాడు. గాయత్రి పాప వచ్చి తండ్రి చేయి పట్టుకొని తల్లి చేతిలో చేయి పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పిస్తుంది. నయని చాలా సంతోషిస్తుంది. అందరూ గాయత్రి పాపని పొగుడుతారు. నయని గాయత్రి పాపకు జాగ్రత్తలు చెప్తే గాయత్రి పాప నయనికి ముద్దు పెడుతుంది. ఇక నయని ఎమోషనల్ అవుతూనే గడప దాటుతుంది. వదిన మనల్ని వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. తొందరగా తెల్లారితే బాగుండు అని విక్రాంత్ అంటాడు. అవునురా, ఈ 9 గంటలు గడుస్తాయో ఏంటో అని విశాల్ అంటాడు. నిండు చంద్రుడు కురిపిస్తున్న ఈ పండు వెన్నెల నయని వెళ్ళిన చోట కూడా ఉండాలి వల్లభా, లేదంటే అక్కడికి వెళ్ళిన 20 నిమిషాల వరకు చంద్రుణ్ణి ఏ మేఘమైనా కప్పేసిందే అనుకో, మళ్ళీ పౌర్ణమి వరకు ఆగాల్సిందే అని తిలోత్తమ అంటుంది. ఇన్ని ట్విస్ట్ ఉన్నాయేంటి మమ్మీ? అందుకే కదా మనం వెళ్ళలేదు. నయని పంచకమని తీసుకువచ్చింది అనుకో, దాన్ని మనం తెలివిగానో బలవంతంగానో తీసుకున్నామనుకో అని తిలోత్తమ అంటుంది. అప్పుడు మనం ఇంకా కోటీశ్వరులు అయిపోవచ్చు. మమ్మీ, నాకు ఇంకో అనుమానం, నయని పంచకమని తీసుకురాలేకపోయిందే అనుకో అని అంటాడు వల్లభ. విశాల్ ప్రాణం 10 రోజుల్లో పోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీటి దీపం వెలిగించకపోతే అఖండ పాము నయనని చంపేస్తుంది అని తిలోత్తమ అంటుంది. పాములు నయనని ఏం చేయవు కదా మమ్మీ అని వల్లభ అంటాడు. అక్కడుండేది నాగయ్య పాము కాదురా, క్షేత్రపాలకుడైన అఖండ సర్పం అని తిలోత్తమ అంటుంది. నయని పోతే విశాల్ బతకడు, విశాల్ పోతే నయని బతకదు. పిల్లలు అనాథలైపోతారమ్మా. అసలు నయని పంచకమని తీసుకురాకపోయినా మనకే లాభం. మమ్మీ, మనం పంచకమని తీసుకుంటే గజగండకి కోపం రాదా అని వల్లభ అంటాడు. గజగండ గాడిద గుడ్డ, పని అయినాక ముంచేయడమే అని తిలోత్తమ అంటుంది. నయని గురువుగారు మణికాంత ప్రాంతానికి వెళ్తారు. చుట్టూ చీకటిగా ఉంటుంది. మరోవైపు విశాల్ తన తల్లి ఫోటో దగ్గరికి వచ్చి నీ కోడలు మానసాదేవి ఆలయానికి వెళ్ళిందని, అక్కడ చేరుకోవడం చాలా కష్టమని చిన్నప్పుడు నువ్వు వెళ్ళావు. ఇప్పుడు నయని పంచకమని తీసుకురాకపోతే నా చెయ్యి నయం కాదని నువ్వు కూడా చెప్పావు. నయని నా బాధ చూస్తూ పౌర్ణమి వరకు తట్టుకుంటుంది, కానీ నువ్వు ఏడుస్తే తట్టుకోలేకపోయిందని అంటాడు. నయని గురువుగారు నిప్పుల కొలిమిలా ఉన్న ప్రాంతానికి చేరుతారు. అగ్నికీలలతో ఉన్న నదిని చేరుతారు. అందరూ హాల్లోకి చేరుకుంటారు. విశాల్ గాయత్రీదేవి ఫోటోలు చూస్తారు. తమ్మి నయని మరదల ఫోటో చూస్తాడనుకుంటే తన తల్లి ఫోటో చూస్తున్నాడేంటి మమ్మీ అని వల్లభ అంటాడు. నయని ఉదయం వచ్చేస్తుంది. పసిబిడ్డగా ఉన్న తన తల్లి మాత్రం 2 ఏళ్ళు అయినా ఇంకా రాలేదని దిగులు విశాల్లో ఉందిరా. అందుకే అక్కయ్య ఫోటో చూస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు దాటుకొని వెళ్తే తప్ప పంచకమని ఉన్న చోటుకు చేరలేం అని చెప్పారు కదా అని తిలోత్తమ అంటుంది. పున్నమి వెన్నెల కనిపించడం లేదు అంటే వెన్నెల పూర్తిగా ఇక్కడ ప్రసరించడం లేదు అని గురువుగారు అంటారు. పేపర్లు చూసి రేచుక్క మారుతున్నట్లు ఇక్కడ ఉంది అంటే పశ్చిమ నుంచి తూర్పునకు వస్తుందా గురువుగారు అని నయని అంటుంది. ఆకాశంలో ఒక చుక్క వచ్చి చందమామ కనిపించేలా చేస్తుంది. దాంతో నిప్పుల నది తొలగి మంచి మార్గం వస్తుంది. మానసాదేవి గుడిలోకి నయని గురువుగారు వెళ్ళగలుగుతారు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.